యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇప్పుడు ఎవరిని తిడతారు? తిట్టుకోండి బాబు గారు. చిట్టమ్మా, ఆ వెధవ నువ్వెందుకు పిలిచావు? ఒరే వీరనారాయణ, ఈ పోటీలవి మనం నిర్వహించేవి కావురా. మనల్ని పర్మిషన్ అడిగి పిలవడానికి. ఊరంతా జరుపుకునే ఈ పోటీలకి ఊళ్ళో ఉన్న ఎవరైనా రావచ్చురా. వదినా, మీకు మరీ మరీ చెప్పాం, మేము ద్వేషించేవాళ్ళు, మేము అసహ్యించుకునేవాళ్ళు మా కంట కనిపించకూడదు అని. కానీ నువ్వేం చేశావు? మాకిచ్చిన మాట తప్పావు. అందుకే మాతో పాటుగా మా శత్రువుని కూడా పిలిచావు. అది కాదు మరిది, అసలేం జరిగిందంటే. ఏం చెప్పదు చిట్టమ్మా. ఆ వంశంలో వాళ్ళు మాత్రమే అబద్ధాలు చెప్తారు, వాళ్ళు మాత్రమే అన్యాయాలు చేస్తారు, వాళ్ళు మాత్రమే అక్రమంగా ప్రవర్తిస్తారనుకున్నాను. కానీ నువ్వు కూడా వాళ్ళ లిస్టులో చేరిపోయావు. అందుకే వాళ్ళు వస్తున్న విషయం దాచిపెట్టి మమ్మల్ని మోసం చేశావు. హే మానస, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం లేదు. వెళ్దాం పద. ఏమండి ఏమండి ఏమండి, నా మాట వినండి. వద్దండి వద్దండి, లతని తీసుకుని వెళ్దామండి. ఈ ఒక్కసారికి నా మాట వినండి. హే, లతని కాపురానికి పంపించాలన్న ఉద్దేశం ఆ చిట్టెమ్మకే ఉండుంటే ఆ వెధవని పిలిచుండేదే కాదు. ఎవరినిరా వెధవంటున్నావు? అయినా నిన్ను మించిన పనికి మాలేదవ ఎవడున్నాడ్రా ఇక్కడ? ఈ ప్రపంచంలో ఎదవంటే నువ్వే. మా నాన్నే అంటావంట్రా? వదిలిపెట్టను మిమ్మల్ని. వర్మ, రే పిల్లి బిత్తన్నాయాలా, చాచి కొట్టానంటే సప్త సముద్రాల అవతల పడతావు. నా కొడుకు మీద చెయ్యేస్తావురా నిన్ను? ఆగరా. ఆగు. వాడంటే చిన్నపిల్లాడు. ఆవేశంలోనూ చిన్నతనంలోనూ తెలియక ఒక అడుగు ముందుకేస్తాడు. నువ్వు పెద్దవాడివి, వయసులో అనుభవం ఉన్నవాడివి. నువ్వు కూడా కాలు దువ్వితే నీ వయసుకి నీ పెద్దరికానికి అర్థమే లేదు. చూసావే, మీ అమ్మ మీ అన్న కలిసి నన్ను నా కొడుకుని ఎంతగా అవమానిస్తున్నారు. ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళనే కలవాలని కలవరిస్తుంటాం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవే. ఇలా మంచి మర్యాద తెలియని మనుషుల మధ్య ఉండాలంటేనే ఒళ్ళంతా కంపరం ఎక్కిపోతుంది. పద పదం. చిట్టమ్మా, జరిగిన అవమానం చాలు. ఇక జీవితంలో నీ మాట కూడా నేను విన్నా. అది కాదు మావయ్య, నేను చెప్పేదేనండి. ఇక్కడ ఏది కూడా నేను కావాలని చేయలేదు. చిట్టి, ఆ వెధవతో మాట్లాడడానికి కారణం ఈ కాంతమ్మే. అనవసరంగా ఈవిడ మాటలు నమ్మి ఇక్కడికి వచ్చాం. ఇక జీవితంలో కాంతమ్మ మాటలు కూడా నమ్మకూడదు. రామ పోదాం. పాపం, ఈ పోటీల్లో విజయం సాధించేసి కోట్ల రూపాయలు సంపాదించేసి చెల్లెలకి కానుకలిద్దాం అనుకున్నాం. అలాగే మీ బాబాయ్ లైఫ్ ని సెట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఏమైంది? రఘురాం చీకొట్టెళ్ళాడు, వీరనారాయణ అసహించుకున్నాడు. పాపం, నీ కల కలగానే మిగిలినట్టుంది చిట్టి. ఓహో, ఈ పోటీలో గెలవాలన్న నా ఐడియాని ముందుగానే పసిగట్టేశావన్నమాట. అఫ్కోర్స్, ఈ కాంతమ్మలా పసిగట్టేవాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు. సరే, నిన్ను ఎదిరించేవాడు, ఢీకొట్టేవాడు, అనుకున్నది సాధించేవాళ్ళు పుట్టి 25 ఏళ్ళవుతుందని
ఇంకో 10 నిమిషాల్లో నీకే నిరూపిస్తాను. బావా చిట్టమ్మా, ఓకే చిట్టమ్మా. ఇంకెలా కాంతమ్మ గారు, మిమ్మల్ని ఢీ కొట్టి గెలుస్తానని చిట్టమేమో అటెళ్ళింది, రవిచంద్రేమో ఇటెళ్ళాడు. ఎంతకీ ఓడిపోయేది ఆళ్ళా మీరా? చెప్పు తీసుకొట్టాను. యదో సన్నాసి, ఇంకోసారి నేను ఓడిపోతానన్నావంటే మర్యాదగా ఉండదు. మూసుకొని జరిగేది చూడు. థ్యాంక్స్ అండి, సేమ్ టు యూ. ఏయ్, మనం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండొద్దు. ఆ వీరనారాయణ గారు ఉన్న చోట ఉండొద్దు మనం. సార్ ఆగండి, సార్ ఆగండి సార్, నా మాట వినండి సార్. ఏంటయ్యా నీ మాట వినేది? ఆ వీరనారాయణ గారు వాళ్ళ అమ్మ కలిసి అంతగా అవమానిస్తుంటే నేను తలదించుకుని ఉంచోవాలా? మాకేం అంత కర్మ పట్టలేదు. రేయ్ పదండి వెళ్దాం. సార్ సార్ ఆగండి సార్, నేను చెప్పేది మీ మంచికే, నా మాట వినండి సార్. మా మంచికా? ఏంటయ్యా మంచి? ఆ వీరనారాయణ నన్ను నెట్టడం, వాళ్ళ అమ్మాయేమో మా నాన్నని తిట్టడం, అదేనా మంచి? ఆవేశపడకుండా నేను చెప్పేది విను వర్మ. వాళ్ళందరూ మిమ్మల్ని అవమానిస్తుంటే నేను మిమ్మల్ని తట్టుకోలేకపోతున్నాను. మమ్మల్ని అవమానిస్తున్నారా? అవును వర్మ, అది కూడా ఘోరాతి ఘోరంగా అవమానిస్తున్నారు. ఆ మాటలు వినలేకే నేను మీ దగ్గరికి వచ్చాను. మమ్మల్ని అవమానించారా? ఎవరు ఎవరు చెప్పు. ఎందుకు వచ్చిన గొడవలే, మీరు వెళ్ళండి. అన్నయ్య ప్లీజ్, మమ్మల్ని అవమానించింది ఎవరు చెప్పు. ఇంకెవరు? ఆ వీరనారాయణ బామ్మ. నేను నమ్మను. మా అమ్మ మా అన్నయ్య మీ పక్కకు వచ్చేసాక కూడా మా గురించి తప్పుగా మాట్లాడారంటే నేను అస్సలు నమ్మను. అయ్యో మానసాదేవి గారు, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. మీరు ఆగండి. సరే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. అది నిజమో కాదో నేను చెప్తాను. చెప్పడానికి ఏముందండి, మీరంతా ఇలా పక్కకు వెళ్తుంటే ఆ వీరనారాయణ గారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? మా బావ పైకి అరుస్తాడు గాని ఉత్త పిరుకోడు, పోటీలో పాల్గొనే దమ్ము లేక మేము వచ్చామని వెళ్ళిపోతున్నాడు అన్నారండి. ఏంటేంటి? మా ఆయనకి పోటీలో పాల్గొనే దమ్ము లేక మా అన్నయ్య వచ్చిన వంకతో పారిపోతున్నారన్నాడా? అంతేనండి. వీరనారాయణ గారిని చూస్తే మన రఘురామ్ గారు గజగజ వణికిపోతారంట. వర్మైతే రుచిపోసుకుంటాడంట. అందుకే వాళ్ళ ముందు నిలబడే ధైర్యం లేకే తండ్రి కొడుకులిద్దరూ పారిపోతున్నారు అని అంటున్నారండి. మా ఆయన్ని నా కొడుకుని పట్టుకొని అంతలేసి మాటలు అన్నారా? ఏమండి, రవిచంద్ర చెప్పేది విన్నారా? వింటున్నాను. ఎంత పొగరు కాకపోతే, ఎంత అహంకారం కాకపోతే నన్నే పిరుకోడంటాడా? పోటీలో పాల్గొనే సీన్ లేదంటాడా? ఇప్పుడు చెప్తున్నాను, మనం వెళ్తున్నాం, పోటీలో పాల్గొంటున్నాం. అవును నాన్నగారు, మనమేంటో ఆ వీరనారాయణకి రుజువు చెయ్యాలి. అతను చూసి మనం భయపడటం కాదు, మనల్ని చూసి అతనే భయపడేలా చెయ్యాలి. పదండి వెళ్దాం. పదన్నయ్య. వద్దులేండి సార్, మళ్ళీ మీరు వచ్చారంటే లేనిపోని గొడవలు అవుతాయేమో. మీరు వెళ్ళిపోవడమే కరెక్ట్. నా మాట మీరు వెళ్ళిపోండి. నువ్వు ఆపు రవిచంద్ర. మా ఆయన్ని నా కొడుకుని పట్టుకొని అంతలేసి మాటలన్నాక పౌరుషము చీము నెత్రు ఉన్న ఏ ఒక్కళ్ళు వెనక్కి వెళ్ళరు. మేం ఖచ్చితంగా వస్తున్నాం, పోటీలో పాల్గొంటున్నాం. మా వంశం తడాకా ఏంటో చూపిస్తాం. పదండి. పదండి. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఏంటి చిట్టమ్మా? చిట్టమ్మా, నువ్వెన్ని చెప్పినా, ఏం చెప్పాలని చూసినా మేం మాత్రం ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు. అచ్చో బాబాయ్, మీరుండకండి బాబాయ్, తొందరగా వెళ్ళిపోమని చెప్పడానికి వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? అవును బాబాయ్, మీరు ఇక్కడ ఉండటం ఏ మాత్రం మంచిది కాదు. ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవడమే మంచిది. ఏ, ఎందుకెళ్ళాలి? అంటే ఇక్కడే ఉంటే రఘురామ్ మావయ్య మీ గురించి అన్న మాటలన్నీ మీరు వింటారు. ఆయన చేసే అవమానాలకి మీరు బాధపడతారు కదా. ఆ రఘురామయ్య గారు ఏమన్నాడు? ఆయన సోతే మీకు సత్యంత భయమంట. ఒళ్ళంతా చెమటలు పడతాయంట, కాళ్ళు చేతులు వణికిపోతాయంట.
అందుకే భయంతో పారిపోతున్నారు అంట. అంత మాట అన్నాడా? వాణ్ణి చూస్తే నాకు భయమా? ఒళ్ళంతా చెమటలు పట్టి కాళ్ళు చేతులు వణికిపోతాయా? అలా అన్న ఎదవెవడో ఆ రఘురామ్గాడా వర్మగాడా? ఎవరంటే మనకేంట్రా, వాళ్ళ పాపాను వాళ్లే పోతారు. వెళ్ళిన దగ్గర నుంచి గొడవలు ఇంకా ఎక్కువైపోతాయి. పోటీలు పూర్తయ్యేంత వరకు మీ చెల్లి మొగుడుతో గొడవ పడుతూనే ఉంటావా? అది మన 2 కుటుంబాలకి మంచిది కాదు. వెళ్ళిపోదావురా. లేదమ్మా, వాడు పిరికివాడు అన్నది నీ కొడుకునమ్మా. భయపడి పారిపోవడం మన బ్లడ్లోనే లేదమ్మా. ఈ పోటీలు పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉంటున్నాం. ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నారో తేల్చుకునే వెళ్తున్నాం. పదమ్మా. భగవంతుడా, వీడు ఇక్కడే ఉండి వాడు ఇక్కడే ఉంటే ఇంకెన్ని ఘోరాలు చూడాలో ఏంటో. అచ్చో నానమ్మా, నువ్వే టెన్షన్ పడుకో. 2 కుటుంబాల్ని కలపడానికి నేనాడిన నాటకం ఇదే. ఓహో, ఇదంతా నువ్వాడిస్తున్న నాటకమా? అవునానమ్మా, లత కాపురానికి వెళ్ళాలంటే బాబాయ్ ఇక్కడే ఉండి తీరాలి. మరా మాట నాకప్పుడే చెప్పుంటే వీరనారాయణ్ని తిట్టైనా ఇక్కడే ఉంచేదాన్ని కదా. సరే నానమ్మా, వెళ్దాం పద. పద. ఆ ఇద్దరెదవలు పోయినట్టున్నారు. ఇంక పోటీలు మనం ప్రశాంతంగా జరుపుకోవచ్చు. ఏంటి ప్రశాంతంగా జరుపుకునేది? ఓ పాలడు చూడండి. పోతురాజు, వీళ్ళేంట్రా ఇంతకు ముందే కదా పౌరుషంగా వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చేస్తున్నారేంటి? అప్పుడేమైపోయిందండి? ఓ పాలు ఇటు కూడా చూడండి. వీళ్ళకేం పుట్టిందిరా? పోయేవాళ్ళు పోకుండా మళ్ళీ వెనక్కొస్తున్నారేంటి? రాని రాని, వాళ్ళకి బాగా మూడింది. వాళ్ళొస్తే మూడేది వాళ్ళకి కాదమ్మా, మీకు. రండి సార్, రండి రండి రండి. ఏంటండి, ఇంతకు ముందే కదా ఒకరి మీదొకరు కాలు దువ్వుకొని తొడలు కొట్టుకొని నోటికొచ్చినట్టు తిట్టుకుని మరీ వెళ్ళిపోయారు. ఇంతలోనే మళ్ళీ వెనక్కొచ్చేశారేంటి? ఎవడో ఒకడు నన్ను పిరికివాణ్ణని, వాణ్ణి చూస్తేనే నా కాళ్ళు చేతు వణికిపోతాయన్నాడట. వాడి సంగతేంటో తేల్చుకోవడానికే వచ్చాను. అవును కాంతమ్మా, నా గురించి కూడా ఇంకెవడో ఏదో కూత కూసాడంట. నాకు పోటీలో పాల్గొనే దమ్ము లేదంట. వాణ్ణి చూస్తేనే నేను నా కొడుకు చుచ్చు పోసుకుంటామంట. అది తేల్చుకుందామనే వచ్చాను. ఎడది నిన్ను పిరికి వాడని దమ్ము ఇక్కడ ఎవరికుంటుంది మావయ్య? నా మొగుణ్ణి పట్టుకొని పిరికి వాళ్ళు అనేంత దమ్ము ఎవరికుందో మేము చూస్తాం. మాటలు అనవసరం అమ్మా. పోటీలు మొదలయ్యాక తేల్చుకుందాం ఎవడి దమ్మేంటో ఎవడి ధైర్యం ఏంటో. సూపర్ తమ్ముడు, మనల్ని కాదని మనల్ని దాటుకొని ఎవరు గెలుస్తారో చూద్దాం. మేము చూద్దాం. మేము చూస్తాం. మేము చూద్దామా? మీరు చూడండి. చూసుకోండి. ఆగండి 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 ఆగండి.
ఆగండి. ఇంకాసేపట్లో ఎమ్మెల్యే గారు వస్తారు. పోటీలు మొదలు పెట్టిన తర్వాత చూద్దాం ఎవరు ఏంటో అని. అంతవరకు కాస్త కామ్గా ఉండండి. పీరాజు, నీతో చిన్న పనుందిరా. ఇప్పుడే వస్తాను బాబు గారు. ఏంటమ్మా, ఏదో అర్జెంటుగా మాట్లాడాలని తీసుకొచ్చారు? ఏంటి మ్యాటరు? హే, జరిగిందంతా మీ కళ్ళతో మీరే చూశారుగా. మా కళ్ళతో కాకపోతే మీ కళ్ళతో ఎలా చూస్తామమ్మా? ఇప్పుడు మీరు నన్ను కొట్టారా? ఏ తెలీదా? తోలు మందం కదమ్మా, తెలియడానికి కాస్త టైం పడుతుంది. అఘోరించావు. వాళ్ళకి మధ్య జరిగిన గొడవ మీరు కళ్ళారా చూశారు కదా. చూశానమ్మా. ఇద్దరి మధ్య జరిగిన ఛాలెంజ్ ప్రకారం ఈ రోజు గనక కానుకలివ్వకపోతే ఆ వర్మగాడు లతని శాశ్వతంగా వదిలేస్తాడు. అదే జరిగితే దాని పేరు మీదున్న 50 ఎకరాలు నా సొంతమవుతాయి. అవునమ్మా, ఆ 50 ఎకరాలు మా సొంతం ఎప్పుడవుతాయని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామమ్మా. హే, 50 ఎకరాలు నీ సొంతం అవడమేంట్రా? నా సొంతం కదా అవుతాయి. మీ సొంతం అయితే మా సొంతం అయినట్టు కాదా? మా సొంతం అయితే మీ సొంతం అయినట్టు కాదా? కరెక్టే, కానీ ఏదో తిరకాసుగా మాట్లాడుతున్నట్టున్నావురా. అమ్మా, మా నాన్న మాటలు వదిలేయండి. మేమేం చేయాలో చెప్పండి. మీరేం చేస్తారో నాకు తెలీదు. అవునమ్మా, నేను కొరడాతో కొట్టుకుంటానని, నా కూతురు బొచ్చెట్టుకొని అడుక్కుంటుందని నిజంగా మీకు తెలీదమ్మా? ఏంట్రా, నువ్వు కొరడాతో కొట్టుకుంటావా? నీ కూతురు బొచ్చు పట్టుకుని అడుక్కుంటుందా? నా ఉద్దేశం, మీరు చెప్పిన ప్లాన్ అమలు చేయకపోతే మీరు మమ్మల్ని కొరడాతో కొడతారు. దాంతో నేను నా కూతురు ఏ గుడి దగ్గర ఏ బడి దగ్గర బొచ్చు పట్టుకుని అడుక్కు తినాల్సి వస్తుంది అంటున్నా. రేయ్ బూరె బుగ్గలో, నేను మాట్లాడేటప్పుడు మధ్యలో అడ్డం వచ్చావో పగిలిపోద్ది. బూరె బుగ్గలే కదమ్మా? అవును. వీటిని నేను కాపాడుకుంటాను గాని మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారు చెప్పండమ్మా. ఇంకా సేపట్లో పోటీలు జరగబోతున్నాయి. న్యాచురల్ గా రఘురాం గాడు పోటీలో పాల్గొంటాడు. పాలు కొంటాడా? పొట్టేలు కూడా పాలిస్తాయమ్మా కొనుక్కోడానికి? రేయ్, అది పాలు కొనడం కాదు, పాల్గొనడం. ఓహో, పాలు కొంటాడా? అలా చెప్పొచ్చు కదమ్మా మాకు. అలాగే వీరనారాయణ్ని కూడా రెచ్చగొట్టి ఈ పోటీలో పాల్గొనేలా చేశామంటే ఆ 50 ఎకరాలు మనకే వచ్చేస్తాయిరా. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎందుకురా? ఆ 50 ఎకరాలు మీకొస్తాయి అనకుండా మనకొస్తాయి అన్నారు చూడు, అందుకమ్మా. ఒసే చింతామణి, ఈ బాణ కడుపోడు నేసేస్తే నీకేమైనా ప్రాబ్లమా? ఏసేయండి అమ్మా, నేను కూడా మేపలేక చస్తున్నాను. కావాలంటే డైటింగ్ చేస్తాను, నన్ను మాత్రం చంపకండమ్మా. చూడు పీరాజు, జరగబోయే పోటీల్లో నల్ల పొట్టేలు మీద మనం పందెం కట్టబోతున్నాం. తెల్ల పొట్టేలు మీద ఆ చిట్టెమ్మ పందెం కట్టేలా చేస్తాను. దాంతో తెల్ల పొట్టేలు ఓడిపోతుంది, నల్ల పొట్టేలు గెలుస్తుంది. అలా ఎలా గెలుస్తుందమ్మా? చూడబోతే నల్ల పొట్టేలు కంటే తెల్ల పొట్టేలే కొంచెం బలంగా ఉంది. ఖచ్చితంగా తెల్ల పొట్టేలే గెలుస్తుంది. నువ్వు చెప్పేది నిజమేరా, కానీ మనం ఆ తెల్ల పొట్టేలుకి మత్తుమందు పెట్టకపోతే ఖచ్చితంగా అదే గెలుస్తుంది. అదే మనం మత్తుమందు పెడితే? ఏంటమ్మా, ఆ తెల్ల పొట్టేలికి మత్తు మందు పెట్టాలా? ఎస్, ఆ తెల్ల పొట్టేలు మీద చిట్టెమ్మ పందెం కట్టేటట్టు చేస్తాను. దానికి మత్తుమందు పెట్టి పడుకోబెడతాం. పోటీల్లో విజయం సాధించి కోట్ల రూపాయలు ఆ చిట్టెమ్మ వీరనారాయణ దగ్గర నుంచి లాక్కుంటాం. అంటే నేనిప్పుడు అర్జెంటుగా వెళ్ళి మత్తుమందు అట్టుకొచ్చేసి ఆ తెల్ల పొట్టేలకి తినిపించాలి, అంతేగా? ఎస్, నువ్వెక్కడి నుంచి తెస్తావో నాకు తెలీదు, ఎలా తెస్తావో తెలీదు. ఆ మత్తుమందు ఆ పొట్టేలు ఇలా తినగానే అలా స్పృహ తప్పి పడిపోవాలి. అలాంటి పవర్ఫుల్ మందు తీసుకురావాలి. అలాగేనమ్మా. నాకు తెలిసినోడు ఒకడున్నాడు, ఆడి దగ్గరలోనే ఉంటాడు.
ఆడి దగ్గరికెళ్ళి మొత్తం మంది అట్టుకొచ్చేసి ఆ గొర్రెకి తినిపించేస్తా. రేయ్ జాగ్రత్త, మన ప్లాన్ గనక చిట్టమ్మకి తెలిసిందో అసలుకే మోసం వచ్చేస్తుంది. చీ 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 చీ. హ, ఈ పీరాజు పని మొదలు పెడితే పట్టుకునేవాడు ఈ భూమి మీదే లేడు. హ, ఇప్పుడే వెళ్ళి 3 నిమిషాల్లో మొత్తం తిరిగి వస్తాను. ఎందుకంటే ఆడి దగ్గరలోనే ఉన్నాడు. అలాగా, తొందరగా వెళ్ళొచ్చాయి. అలాగేనమ్మా.